10వ వచనం నుంచి 12వ వచనం వరకు నాతో కలిసి. అంచెవాండ్రు జెబులూను దేశము వరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములోనున్న ప్రతి పట్టణమునకు పోయిరి. వీళ్ళు పనిలో ఎంత నమ్మకమైన వాళ్ళు చూడండి. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు, ఈ మీటింగ్స్ పెట్టేటప్పుడు, అన్నా మీరేం టెన్షన్ తీసుకోవద్దన్నా, నాకు ఎన్ని వాల్ పోస్టర్లు అంటించినా అన్నీ అంటిస్తానన్నా అంటాడు. అన్నీ అంటిస్తానన్నా, మీరు బేఫికర్గా ఉండండి అన్న అంటాడు. మొదట్లో నమ్మిచ్చాం. దేవుని మహా గొప్ప కృప, ఒక్క చోట కూడా పోస్టర్ అంటించలా. ఆయన మన జాతికి చుట్టమే. మాటలు చెప్పేటప్పుడు ఏమంటాడు తెలుసా? అన్న నా మీద పెట్టేసేయండి అన్న భరోసా, అన్ని ప్రాంతాల్లో పోస్టర్లు అంటిస్తామన్నా అన్నాడు. నేను ఒకరోజు ఆ ప్రాంతానికి వెళ్తా పోస్టర్లు అంటించారా లేదా అని గమనించాను. ఒక్క పోస్టర్ కనపడలేదండి. నేను ఆయనకి ఫోన్ చేశా, అన్ని చోట్ల అంటిస్తానన్నావు కదా, ఏమన్నా అంటించలేదు అని అంటే, ఇక్కడ పని చేయటానికి ఎవరున్నారన్నా? ఆ సేవకుడి సేవ ఇప్పటికీ అట్టాగే ఉంది. దేవుని కృప తల్లి మిమ్మల్ని ప్రేమించి, మనలను ప్రేమించి, నమ్మకమైన పని వాళ్ళని పరిచర్యకు దేవుడు వరంగా దయచేశాడు. ఇంకొక మాట, అసలు వీళ్ళు పడుతున్న ప్రయాసం కంటే మన మందిరానికి ఇచ్చిన యవ్వన బిడ్డలు ఉన్నారే, పెద్దలు ఉన్నారే, మేం పడే ప్రయాసం కంటే ఆ బిడ్డలు ఇంకెక్కువ నమ్మకంగా ప్రయాసపడటాన్ని బట్టే ఈ దేన పరిచర్య లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చాడు. వీళ్ళు ఎంత నమ్మకమైన వాళ్ళు చూడండి. అప్పగించబడిన పని చిన్నదే. ఏమని? అయ్యా పస్కా పండుగ జరుగుతుంది రండి. వినండి, ఇది ఏమైనా ప్రసంగం చేసే పని? పెద్దగా చెప్పండి. నా మాట అర్థం కాలేదా? ఇది మైకు పట్టుకొని ఆరాధన అనే పనే. టంటంటై వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు మెలమెలలాడే మెరుపు, ఇదేమన్నా పెద్ద కార్యక్రమమా? జస్ట్ సమాచారం. ఆ సమాచారాన్ని ఎంత బాధ్యతతో మీకు తెలుసా? చేసే ఒక చిన్న పని ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. అది అప్పటికి నీకు చిన్న పనిగా అనిపించవచ్చు, ఆ చిన్న పనే భవిష్యత్తులో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దగా చెప్తాం ఆమెన్. ఏ పని? ఏ పని? వినపల్లా? ఏ పని? వినపల్లా? ఒక చిన్న పని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందా? పాపం ఆ మధ్య ఒక న్యాయమూర్తి గారు అన్నారట, పని పాట లేని కాక్రోచ్లంతా భారతదేశానికి చెడ పురుగులు అయ్యారు, పని పాట లేని నిరుద్యోగులంతా దేశానికి కాక్రోచ్లు అయ్యారు అని అంటే, ఒక యవనస్తుడు విని ఏకంగా కాక్రోచ్ పార్టీ పెట్టాడు. ఇన్స్టాలో ఇంకేమున్నాయి, ఆ ఫేస్బుక్లో మొత్తానికి ఛానల్ ఓపెన్ చేస్తే ఒక్కరోజున లక్షల మంది జాయిన్ అయ్యారట. గత 3 రోజుల క్రితం జంతర్ మంతర్ దగ్గర అంతా జంతర్ మంతర్ అయిపోతుంది. ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు అసలు మీడియాలో మాట్లాడని, అంటే అవసరమైనప్పుడు మాట్లాడతారు ఆ పెద్ద ఆయన, ఆ గనులైన ఆ ప్రధాని గారు. అయితే గమనించండి, ఎప్పుడు మాట్లాడని రీతిగా ప్రత్యేకంగా తెలుసు కదా మీకు, ప్రత్యేకంగా సెల్ ఫోన్లో మధ్యరాత్రి ప్రధానమంత్రి గారు మధ్యరాత్రి వీడియో షూట్ చేసి వీడియో అప్లోడ్ చేశాడంటే చిన్న మాట, కాక్రోచ్ అనండి. ఆ కాక్రోచ్ ఈరోజు భారతదేశాన్ని ఊపేటట్లు అయిపోయింది. అవును, యువతరాన్ని ఎవడాపగలడు? యువతరంలో బయలుదేరుతున్న కసిని ఎవడు నిర్మూలన చేయగలడు? గుండెల్లో మండుతున్న మంటను ఎవడు చల్లార్చగలడు? ఒక మాట, ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సార్ కాక్రోచ్ అని అనకుండా ఉంటే ఎంత బాగుండేదో కదా అని అంటే ఆయన ఏమంటారు తెలుసా? నా మాట అర్థమవుతుందా? నా వైపు చూడాలా? చిట్. ఎంత చిన్న మాట ఎంత ప్రభావం చూపిస్తుందని నేను అనుకోలేదయ్యా. ఒక జడ్జి మాటే ప్రపంచాన్ని తలకిందులు చేస్తే, ఒక జడ్జి మాటే భారతదేశాన్ని తలకిందులు చేస్తే, చెల్లి
21 దినాలు నీ నోటు నుండి బయలుదేరే ప్రార్థన ప్రపంచాన్ని తలకిందులు చేయగలుగుతుంది, పాతాళాన్ని వణికించగలుగుతుంది, పరలోక రాజ్యాన్ని వణికించగలుగుతుంది. ఎంత బృహత్తరమైన శక్తి నీ పెదవులలో నుండి బయలుదేరే ప్రార్థనలో దాగుంది. ఎంత నమ్మకంగా పనిచేశారో చూడండి. ఆ మాట చూపించు తమ్ముడు, నాకు భలే అనిపించింది. అసలు ఆ అంచెవాండ్రు రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఈ వాక్యం విన్న తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ఎవరిని కలుద్దాం చెప్పండి అంటే యేసుప్రభు వద్దా తల్లి? అమ్మ రామ్నగర్ నుంచి వచ్చారు కదమ్మా, యేసుప్రభు వద్దా మీకు? యేసుప్రభు తర్వాత తండ్రి అయిన దేవుణ్ణి చూసిన తర్వాత ఆ తర్వాత ఎవరిని అడుగుదామో తెలుసా? అయ్యా, హిజ్కియా కాలంలో అంచెవాండ్రు ఉన్నారే, ఎంత చిన్న పని ఎంత బాధ్యతగా నెరవేర్చారయ్యా. అంచెవాండ్రు జబులూను దేశముల వరకు, ఎఫ్రాయిము మనష్షే దేశములలో ప్రతి పట్టణమునకు పోయిరి. గాని బైబిల్లో ఎక్కడైనా గాని వచ్చిందంటే అక్కడ గూని ఉందని అర్థం. కానీ అచ్చట వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. నెక్స్ట్, అయినను ఆషేరు మనష్షే జబులూను దేశములో వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. 12వ వచనం ఉంటుంది, అద్భుతం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయము నెరవేరునట్లు యోధాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. బిడ్డలారా, నువ్వు చేసేది మంచి అయినా, న్యాయబద్ధమైనదైనా, వాక్యానుసారమైనదైనా విమర్శించేవాళ్ళు తప్పకుండా ఉంటారు. ఆమెనా? ఎవరు? నిజమే. నువ్వు ఆమెనా అన్నా అనకపోయినా నువ్వు చేసేది 100కి 100 పాళ్ళు వాక్యానుసారమైన నీ మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, నీ మీద బురద చల్లేవాళ్ళు ఉంటారు, పని కట్టుకొని విమర్శే వాళ్ళ ఉద్యోగంగా. ఏమన్నాను? చివరి మాట వాళ్ళ డ్యూటీ ఏంటి? నీ మీద బురద చల్లటమే వాడి పని. వాళ్ళు ఎవరైనా బురద చల్లితే ఒక్క క్షణం కూడా వాళ్ళని గూర్చి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మా దగ్గరకు వచ్చి, అన్న ఆ అక్క ఏమందంటే మమ్మల్ని గూర్చి, అన్న ఆ అన్న ఏమన్నాడంటే మమ్మల్ని గూర్చి, మా కుటుంబాన్ని గూర్చి ఒక 1/2 లీటర్ తైలం గార్చి ఇట్లా అన్నారని ఆడవద్దు. ఎవడైనా నిన్ను విమర్శిస్తే నువ్వు చేసే పని మంచిదైతే, ఒక సామెత ఉంది, గజరాజంబు రాజవీధిన నడుచుచుండ మురుగుచుండు కుక్కలెన్నో. కొన్ని కుక్కలు మురుగుతాయి, పట్టించుకోకో. ఏం చేయాలి? నా వైపు చూడండి. సైతాన్ గాడి కూడా వచ్చి నీ పక్కన కూర్చొని అంటాడు, అమ్మ నీ పక్కన కూర్చొని అంటాడు, అమ్మ మీ పక్కన కూర్చొని అంటాడు, గత సంవత్సరం 21 సార్లు 21 రోజులు ప్రార్థన చేసేవుగా, ఏమి ఇచ్చాడు దేవుడు నీకు? గత సంవత్సరం జరగని అద్భుతాలు ఈ సంవత్సరం జరుగుతాయా? 21 దినాలు కుటుంబం అంతా ఉపవాసం ఉన్నారే, కుటుంబం అంతా ప్రలాపించారే, ఏం జవాబు రాలేదుగా అని జవాబు రాని కొన్ని సమస్యలను సైతాన్ గాడు చూపించి నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని అడుగుతాను, గత సంవత్సరం మీరు చేసిన ప్రార్థనలకి ఏ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదా? ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడా? ఇంకోసారి లైవ్లో ఉన్న బిడ్డలను కూడా అడుగుతున్నాను, అన్నయ్య గత 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశా, కానీ ఏ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు అన్నయ్య. గత సంవత్సరం ఎట్టుందో ఈరోజు కూడా అట్టాగే ఉంది. ఎవరైనా ఈ మాట అనగలరా? అనలేరు. నేను ఇందాక చెప్పే కదా, ప్రాణానికి మించిన గొప్ప ఈవేముంది? సజీవురాలుగా దేవుడు నేను బ్రతికించాడు. క్రీస్తులో నిలవబడటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు నీకు ఇచ్చిన వరాలన్నిటిలో ఉపవాస ప్రార్థన చేయాలనే మనసు కలిగి ఉండటమే అన్ని దీవెనల కంటే గొప్ప దీవెన. లోకంలో బ్రతకాలనే ఆలోచన కంటే దేవుని సన్నిధిలో బ్రతకాలని ఆరాటంతో వచ్చారే, ఎంతకు మించిన దీవెనేముంది? నిశ్చయంగా గమనించండి, గత ఏడాది ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. నాకు నా ప్రార్థనలకు ఎన్నో ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు అన్నవాళ్ళు చేతులు ఎత్తాడు. ఎత్తకపోతే అడుగుతా, ఏమా అమ్మ విజయవాడ నుంచి వచ్చావు తల్లి, రైల్వే తల్లి,
విన్నారా? గత ఏడాది ఏ ప్రార్థనలు జవాబు రాకుండా మిగిలిపోయాయో యేసు నామం పేరిట ఈ ఏడాది ఆ ప్రార్థనలకు కూడా దేవుడు జవాబిస్తాడు. ఎవరిని దేవుడు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. ఇది నీ ప్రార్థన గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ ఆయన నామ ఘనత కొరకు. అవును, నా దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ఎలా నువ్వు మాట్లాడగలవు? చదివి కాదు, నీ జీవితంలో అక్షర రూపం దాలిస్తే అప్పుడు నువ్వు అంటావు, ఎస్, నేను ఏ దేవునికి ప్రార్థిస్తున్నానో ఆ దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. సాతాను కొన్ని డిసప్పాయింట్స్ తీసుకొచ్చి నిన్ను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. నేనంట, నీ సంకల్పం గొప్పదైతే సంకల్పం నెరవేర్చడానికి సామర్థ్యాన్ని దేవుడే కలుగు చేస్తాడు. ఇంకోసారి ఈ మాట చెప్తాను, నీ సంకల్పం గొప్పదైతే ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి సామర్థ్యాన్ని, వనరులను, వ్యక్తులను, సమస్తాన్ని దేవుడే సమకూర్చడం ప్రారంభిస్తాడు.